ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏం లేదండి, ఆ కార్యకర్తల మీద కేసులు వస్తాయి, వాళ్ళందరూ జైలుకు పోతారు. ఇవన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారు వాళ్ళని. వాళ్ళ మీద ఎన్ని కేసులు అయితే ఎంత అయితే జగన్మోహన్ రెడ్డికి అంత సంతోషం. ఎందుకంటే వీళ్ళందరిని రెచ్చగొట్టి ఇదిగో ఈ ప్రభుత్వం మా వాళ్ళందరి మీద కేసులు పెడుతుంది అనేటువంటి. అసలు నువ్వు ఫస్ట్ మీ ఎమ్మెల్యేలు గారు, మీ కుటుంబ సభ్యులు మీ మీద కేసులు పెడుతుంటే మీ కుటుంబ సభ్యులు సంతోషపడతారా? సభల్లో మాట్లాడు, కృష్ణాంజనేయులు గారు సభల్లో మాట్లాడి అంటకాదు. కృష్ణాంజనేయులు గారు, మీ కుటుంబ సభ్యులు మీ మీద ఈ చర్చల్లో మాట్లాడినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేసి మిమ్మల్ని జైల్లో పెడితే మీ కుటుంబ సభ్యులు సంతోషిస్తారా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వారి కార్యకర్తలను పెడితే వారు సంతోషిస్తారా? ఏం మాట్లాడుతున్నారు సార్? ఇవాళ ఏం సార్ ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు? కృష్ణాంజనేయులు గారు కొద్దిగా ఎప్పుడైనా బ్యాలెన్స్ గా మాట్లాడతారు. కృష్ణాంజనేయులు గారు అనుకున్నాను కానీ మీకు కూడా ఎల్లో కండువా రెడీ చేయాల్సి వస్తే మాత్రం నేనేం చెప్పలేను. ఇలా సుగాలి ప్రీతికి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం వచ్చినటువంటి వాటిని ఎన్నికపోవాలి అని జనసేన వాళ్ళు అడిగితే దాని గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. చేశారు ఆయన టర్మ్లో ఆయన మాట్లాడాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలని, అదే విధంగా ఎంపీలని, ప్రజాప్రతినిధుల్ని, స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రజాప్రతినిధుల్ని, క్షేత్రస్థాయిలో పనిచేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని